ముంబై నటి కాదంబరి జత్వానీపై జరిగినటువంటి అఘాయిత్యం అవ్వచ్చు, లేకపోతే ఆమెను చిత్రహింసలకు గురి చేసినటువంటి ఆ వైనం తెరపైకి రావడంతో ఒక్కసారిగా వైసీపీ అయితే మాత్రం ఉలిక్కిపడ్డది. ఈ ఘటన నేపథ్యంలో ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అయితే కాదంబరి జత్వానీ ఇంతవరకు కూడా పోలీస్ కమిషనర్ అయితే మాత్రం కలిసి ఫిర్యాదు చేయలేదు. అలాగే వార్తా కథనాలు అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలపై అయితే మాత్రం సిపి స్పందించడం జరిగింది. మరోపక్క ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అయితే మాత్రం ఒక స్రవంతి రాయ్ నేతృత్వంలోని ఏసీపీ స్థాయి అధికారిని అయితే మాత్రం ఒక బృందానికి నేతృత్వం వహించి ముంబై అయితే పంపడం జరిగింది. మరి ఆమె స్వయంగా సిపికి వచ్చి ఫిర్యాదు చేస్తారనేటువంటి సమాచారం ఉంది. ఆమె సమాచారాన్ని ఆమె చెప్పేటటువంటి ఆ విషయాల్ని నమోదు చేసి విచారించి అప్పుడు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కొంతమంది అయితే మాత్రం చెప్తున్నారు. ఇంకా కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఎవరెవరిపై చర్యలు తీసుకోవాలనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నట్లుంది. మరోపక్క సిపి అయితే మాత్రం రాజశేఖర్ బాబు అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి అంటే విజయవాడ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయన అయితే మాత్రం సీరియస్గా ఉండి అసలు ఎక్కడ మూలాలు ఉన్నాయి, ఎక్కడ నుంచి ఈ యొక్క కేసుని అన్వేషించాలనే పనిలో అయితే మాత్రం ఉన్నారు. ఇక సిపి ఎదురుగా హాజరై డైరెక్ట్గా ఇప్పుడు వచ్చినటువంటి ఒక వార్తా కథనాల ఆధారంగా ఒక పక్క మహిళా సంఘాలు, పౌర సమాజం చేస్తున్నటువంటి విమర్శలపై అయితే మాత్రం ప్రభుత్వం స్పందించింది. మరి జత్వానీ కమిషనర్ ముందు హాజరై తమ వాంగ్మూలం ఇస్తుందా, అలా అసలు ఏం జరిగింది అవి మొత్తం కూడా చెప్పిద్ది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం.